కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ముద్రగడ బాధపడుతూ వస్తున్నారు. కిడ్నీ సంబంధమైన సమస్యలతో బాధపడుతుండగా గత నెల రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ముద్రగడ మృతికి పలువురు ప్రముఖులు ఇప్పటికే సంతాపం తెలిపారు. ఏపీలో కాపు వర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ముద్రగడ. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయనకి ఆరోగ్యం బాగలేదు అంటూ మనం వింటున్నాం. కొన్ని ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతుండడంతో ఆయనకి డయాలసిస్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం అందుతోంది. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, ఎన్నో కీలకమైనటువంటి చాలా అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకున్నటువంటి కెరీర్ మనం చూస్తూనే వస్తున్నాం. ఆయనకు సంబంధించి 1978 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026 వరకు కూడా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ ఉంది. అలాగే ముఖ్యంగా కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం, కాపు ఉద్యమం అనేది ఆయన జీవితంలో ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకునేటువంటి విషయం. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు కాపు ఉద్యమాన్ని. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి దగ్గర అవ్వడం, ఒకానొక సమయంలో ఆయన పేరు మార్చుకోవడం కూడా మనం చూసాం. ముద్రగడ పద్మనాభం అయితే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడం, ఇలాంటి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. నువ్వు గెలిస్తే నేను మేసం తీయించుకుంటానో, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానో, పేరు మార్చుకుంటానో, అవి ఛాలెంజ్ల వరకే మనం చూస్తూ ఉంటాం. గెలిచిన తర్వాత ఏదో ఒక విమర్శలు చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం అలా కాదు. అఫీషియల్గా తన పేరు కూడా మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ పేరు మార్చుకోవడం కూడా మనం చూసాం. ఇలా చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమాన్ని నడిపారు, కాపు ఉద్యమాన్ని. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి కీలక నాయకులు అందరితోనూ పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. 1978లో జనతా పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1982 నుంచి 89 మధ్యలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత టీడీపీలో చేరారు. 1983, 85 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎంతో ఇష్టమని, ఎన్టీఆర్ దగ్గర కూడా ఆయనకి చాలా మంచి పేరు ఉండేదని మనం విన్నాం. ఆ తర్వాత 1988లో ఉత్తర కంచి ఉద్యమం, తన అనుచరుల మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి 13 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవడం కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. అలాగే ఆ తర్వాత 1989, 95 మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. 1994లోనే కాపు రిజర్వేషన్ ఉద్యమం మొదలుపెట్టారు. కాపులకు బీసీ హోదా కల్పించాలని ఆయన భార్యతో కలిసి అప్పుడు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ అంశం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. 1995 నుంచి 99 మధ్యలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 99 నుంచి 2008 మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాలు కొనసాగించారు. 2008 నుంచి 9 మధ్యలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం, క్రియాశీల రాజకీయాలకు తర్వాత కొన్ని రోజులు కొంత దూరంగా ఉండడం మనం చూసాం. అయితే 2015, 16లో మాత్రం కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆయన చేసిన ఉద్యమం అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే స్థాయికి, ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికలలో ప్రభావం చూపించే స్థాయికి వెళ్ళింది. కాపుల రిజర్వేషన్ అనే అంశం చాలా పెద్ద ఎజెండాగా మారిపోయింది ఒకనొక సమయంలో ఎన్నికల్లో. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ గెలవడం, ఆ తర్వాత మళ్ళీ టీడీపీ గెలవడం, ఈ పరిణామాల్లో ఆయన వైసీపీకి దగ్గర అవ్వడం, తన పేరు మార్చుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన బేసిక్గా చాలా మృదు స్వభావి, చాలా సున్నితంగా మాట్లాడతారు. కానీ రాజకీయాలు మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన విసిరే ఛాలెంజ్లు, ఆయన అప్రోచ్ అయ్యే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మనిషి ఏమో చాలా సున్నితంగా మాట్లాడతారు, చాలా నెమ్మదస్తులు, తొందరపడి ఎవరి మీద అగ్రెసివ్గా కామెంట్స్ చేయడం కానీ ఎవరిని తిట్టడం లాంటివి కూడా మనం ఎక్కడ చూడం.
ప్రజెంట్ అక్కడ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ముద్రగడ కన్నుమూశారు అంటూ తెలుస్తుంది. ఈ చివరి రోజుల్లో ఎలా గడిచింది ఆయనకి, ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి ప్రజెంట్? నందు, చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన ఆ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకుండా అలాగే ఏపీలోనే ఒక కాపు ఉద్యమ నేతగా, మాజీ కాపు ఉద్యమ నేతగా అందరూ కూడా తెలిసిందే. అటువంటి ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అలాగే కాకినాడ జిల్లాలోనే చాలా ఈ యొక్క రాజకీయ నాయకుల్లో ఎంతో కీలకంగా ఉన్నటువంటి నాయకులుగా కూడా ఒక వెలిగారు. అటువంటి నాయకులు అలాగే గతంలో మన ప్రధానంగా తెలిసిందే ఒక మాజీ మంత్రిగా కూడా చేశారు. మాజీ మంత్రి, అటవీ శాఖ మంత్రిగా అప్పట్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్నాళ్ళ నుంచి కూడా రాజకీయాలు దూరంగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా అతను ఇటీవల 2019 ఎన్నికల తర్వాత అయితే అతను యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి. 24 ఎన్నికలకి అయితే ఆయన ఫుల్ ఫ్లెక్స్డ్ గా వైసీపీకి అయితే పనిచేశారు. ఎందుకంటే మన ప్రధానంగా అతను పక్కన ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ పై కూడా 2024 ఎన్నికల్లో కూడా అతను చాలా సీరియస్ అయిన కామెంట్ చేయడం కాకుండా అతనితో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు మార్చుకునే స్థాయి వరకు కూడా వెళ్ళేటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అతను లేరు అనే వార్త అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కాపుల్లో ఎంతో తుని ఘటన అందరూ కూడా తెలిసిందే. కాపు ఉద్యమ నేత ఇప్పుడు ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే కెల్లంపూడిలో తన నివాసంలో ఉంటూ కాకినాడలో పదే అనేక శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నారు. అప్పుడు ఆ సమయంలోనే అతను ఏదైతే డయాలిసిస్ సంబంధించిన కిడ్నీ సంబంధించిన సమస్యతో అతనైతే బాధపడుతూ గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గత కొన్నాళ్ళ నుంచి కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని కూడా ఇటీవల 10 రోజుల క్రితం కూడా కొంతమంది నాయకులు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఆయన కోలుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తన తనయుడు ఎవరైతే ఉన్నారో ఆ గిరి కూడా తన తండ్రి కోలుకున్నారు, ఎవరు కూడా హాస్పిటల్కి రావద్దని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆరోగ్యం పరిస్థితి చాలా సాయంత్రం నుంచి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వెంటిలేటర్ ఉంది, అతను ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కూడా వైద్యులు వెంటనే కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలోనే అతను చివరిగా ఆ మృత్యుతో పోరాడుతూ అలాగే చివరి శ్వాస విడిచినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఆయన మరణాన్ని అయితే మొత్తం యావత్ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాదు, అలాగే మొత్తం ఏపీలో కూడా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చనిపోవడం, ఆయన లేడు అనే చేదు నిజాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఆయన ప్రధానంగా తెలిసిందే ముద్రగడ పద్మనాభం ఆయన ఈ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన కాపు నాయకుడు. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో కాదు, కాకినాడ మంత్రిగా పనిచేశారు. కాకినాడలో సంబంధించిన ఈ యొక్క జిల్లాలో ఎంతో కీలకంగా ప్రతి విషయంలో కీలకంగా ఉండేవారు. అటువంటి కాపు పెద్దగానే ఉంటూ అలాగే కాపులకి ఒక ధైర్యాన్ని నింపుతూ ఒక కాపులను బీసీలో చేర్చాలి అనే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చాలా పోరాడినటువంటి ముద్రగడ పద్మనాభం. అంతేకాకుండా మనం చూసాం 2019 ఎన్నికల ముందు అయితే అతను తుని వద్ద జరిగినటువంటి ఘటన ఏదైతే తుని రైలు ఘటనలో కూడా ఆయన చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం ఒక దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఘటన అయితే అప్పట్లో కూడా ఆయన చేసినటువంటి పోరాటం కాపుల కోసం, కాపులను బీసీలో చేర్చాలంటూ కూడా అప్పుడైతే ఆ రైలు దగ్ధం ఘటన మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అటువంటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక్కసారిగా తీసుకెళ్లి అంతేకాకుండా ఆ కాపులను బీసీలో చేర్చాలి, కాపులకి రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా సుదీర్ఘ కాలం పాటు పోరాడిన తర్వాత 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారులు రావడం, తర్వాత ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉండడం. అతను రాజకీయాల్లో దూరంగా ఉన్నప్పటికీ ప్రధానంగా అతని నుంచి ఒకటే మెసేజ్, అంటే ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి అతను మాట్లాడే పరిస్థితులు అయితే ఎక్కడ కూడా లేవు. అతను ఒక స్టైలిష్, అతను ఒక రాజకీయాలు ఒక డిఫరెంట్ వేలో ఉండే ముద్రగడ పద్మనాభం సంబంధించి అతను ఏదన్నా ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఒక లేఖ అయితే విడుదల చేసేవారు. ఆ లేఖలోనే సారాంశం ఎవరైనా అభినందించాలన్నా, ఎవరైనా రాజకీయ విమర్శలు చేయాలన్నా, అలాగే అధికారంలో ఉన్నటువంటి నాయకులపై డిమాండ్ చేయాలన్నా సరే ముద్రగడ పద్మనాభం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అనేక విధాలుగా ఆ పక్కన ప్రజల
ప్రజల తరపున అలాగే మరో పక్కన కాపుల తరపున కూడా ఏదో ఒకన తన వాయిస్ అయితే వినిపించేవారు. అది కూడా ఒక లేఖ రూపంలోనే వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉండేది. అంటే అప్పుడు 2019 తర్వాత ఆయన 2024 ఎన్నికల్లో ముందు వైసీపీలో జాయిన్ అవ్వడం, ఆయన ముందు జనసేనలో జాయిన్ అవుతారని కూడా ప్రచారాలు జరిగాయి. తన తనయుడికి కాకినాడ జిల్లాలోనే అలాగే ఆ ప్రతిపాడు కావచ్చు, అలాగే కాకినాడ ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా జనసేన నుంచి అయితే టికెట్ ఆశించారు గిరికి. అంటే అటువంటి అనేక కారణాల వల్ల మళ్ళీ వైసీపీలోనే ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీలో అతను మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వడం, వైసీపీలోనే మంచి కీలకమైన నాయకుడిగా వెదవడం, అంతేకాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ సవాల్ విసిరే స్థాయికి రావడం, పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటూ కూడా ఆయన సవాల్ వస్తుంది. ఎందుకంటే పిఠాపురంలోనే గతంలో కూడా 2009 ఎన్నికల్లో కూడా పిఠాపురంలో అతను శాసనసభ్యులుగా ఎక్కడైతే పోటీ చేశారో అప్పుడులో కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆయన బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురంలోనే ఆయన తన రాజకీయ అదృష్టాన్ని పత్తిపాడు నియోజకవర్గాన్ని వదిలి ఇక్కడికైతే రావడం జరిగింది. తదనంతరం కూడా పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఆయన పోటీ చేశారు. అక్కడ కూడా కొంచెం చేదు అనుభవం ఎదురైంది. తర్వాత మళ్ళీ పిఠాపురంలో పోటీ చేయాలని కూడా ఆశించారు. అక్కడ వంగా గీత ప్లేస్ లో ముద్రగడ పద్మనాభం అంటూ వస్తున్నారంటూ కూడా 2024 ఎన్నికల్లో కూడా ప్రచారం జోరందుకుంది. తన తనయుడికి ఇస్తున్నారంటూ కూడా ప్రచారం జోరందుకుంది. కానీ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ వంగా గీతతో కలిపి పాల్గొన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పై అతనే పోటీ చేస్తారని కూడా ఆ నేపథ్యంలోనే ఆయన సవాల్ విసిరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖచ్చితంగా ఆయన గెలిస్తే నా పేరు మార్చుకుంటానని కూడా ఆయన సవాల్ విసిరారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం, ఈ నేపథ్యంలోనూ ఆయన మళ్ళీ ఇక్కడ ఏదైతే అతను మాట ఇచ్చిన ప్రకారంగా ఆ పేరు మార్చుకునేందుకంటే ముద్రగడ పద్మనాభం బదులుగా ముద్రగడ పద్మనాభం రెడ్డి అంటూ కూడా ఆయన మాటకు కట్టుబడి ఉన్నటువంటి నాయకుడిగా ఆయన ఎంతో కూడా పేరుగాంచారు. అది కూడా ఎన్నో విమర్శలకు తలెత్తినప్పటికీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఆ పేరు మార్చుకున్నటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అభినందించినప్పటికీ ఆయన ఈ విధంగా రాజకీయాలు చివరి సమయంలో ఇటువంటి నిర్ణయం సరైనది కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. అటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు లేరు అనే ఒక చేదు నిజాన్ని అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వాసులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. నందు, ప్రకాష్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు అందరూ కూడా ఆయన గురించి, ఆయన జర్నీ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఎక్స్ వేదికగా ఎంతోమంది పోస్టులు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సీఎం ముద్రగడ పద్మనాభం మృతికి ఆయన తన సంతాపాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు. అలాగే ఏపీ మాజీ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోస్ట్ చేశారు. ఇలా చాలామంది తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ముద్రగడ ఇక లేరు, రాజకీయాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని కాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక నాయకుడు ఇక లేరు అన్న వార్తని కేవలం రాజకీయ ప్రముఖులే కాదు, ఎంతోమంది కాపు నాయకులు కానీ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ముద్రగడ ఎంతో సేవ చేశారు, ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఇలా ఇక మనకు లేరు అన్న ఈ వార్తని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలని మాతో పంచుకోవాలనుకుంటే, ముద్రగడ గురించి కానీ ఆయన రాజకీయ జీవితం గురించి కానీ మీలో ఎవరికైనా సరే ఆయనతో ఒకవేళ కనుక గతంలో ఏవైనా అనుభవాలు ఉన్నా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు, మీరు ఆర్టీవీతో మాట్లాడవచ్చు. ఆయన గురించి, ఆయన జ్ఞాపకాలు గురించి మీరు మాతో ఆర్టీవీ వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రకాష్, ఇప్పటికే చాలామంది ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వారి కుటుంబం పరిస్థితి ఏంటి అంటే, ముఖ్యంగా గత 2-3 ఏళ్లలో కొంత సమస్యలు కూడా ఉన్నాయి వారి కుటుంబంలో. సొంత వాళ్ళే ఆయన మీద ఎలిగేషన్స్ చేయడం ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటి ప్రస్తావన ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇలా తుదిశ్వాస విడిచిన తర్వాత ఈ సందర్భంలో అయినా సరే వాళ్ళందరూ కలిసి కుటుంబం ఆయనతో పాటు ఉండగలిగారా ఆ చివరి రోజుల్లో? ఆ చివరి రోజులు ఎలా గడిచాయి? ఆయన యాక్టివిటీస్ ఎలా ఉండేవి?
ప్లస్ నిజంగా అతని చివరి రోజుల్లో రాజకీయాల్లో అలాగే కుటుంబంలో కూడా అనేక ఇబ్బందులు అయితే ఆయన ముద్రగడ పద్మనాభం అయితే ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆయన ఎవరైతే అతనికి ఇద్దరు కుమారులు వాళ్ళకి కుమార్తె, అలాగే ముద్రగడ క్రాంతి అందరూ కూడా తెలిసిందే, తను జనసేనలో కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తండ్రి వైసీపీలో ఉంటే, అలాగే తన ఎవరైతే ఆ కుమార్తె క్రాంతి కూడా జనసేనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు, కుటుంబం ఒకటైనప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఇటువంటి ఇబ్బందుల మధ్య అయితే కొంచెం ఆ చివరి రోజుల్లో ఆయన ముద్రగడ పద్మనాభం అంటే కొన్ని ఇబ్బందులు పడ్డారు. అందుకే తన కుమార్తె ఎవరైతే ఉన్నారో తనకు గతంలో కొన్నాళ్ళ నుంచి కూడా వివాహం అయినప్పటి నుంచి తనలో కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విభేదాలు వచ్చి తను ఆ రాజమండ్రిలోనే తన అత్తవారింటి దగ్గర ఆ కుమార్తె అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో తను రాజకీయంగా అప్పట్లో ప్రజారాజ్యంలో తన ఎవరైతే క్రాంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రజారాజ్యంలో ఉండేవారు, ఆ పరిచయంతోనే తాను కూడా జనసేనతో కలిసి నడిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కుటుంబం తన తండ్రి వేరు, అంటే తన తండ్రి కూడా పదే పదే చెప్పుకుని వచ్చేవారు. అంటే తను వేరు, తనకి నాకు మాటలు లేవు, చాలా రోజులైంది అంటూ కూడా ఒకనొక సందర్భంలో ఎన్నికల సమయంలో కూడా తను చాలా సీరియస్ గా ముద్రగడ పద్మనాభం గారు దీనిపై కూడా స్పందించిన పరిస్థితి ఉంది. 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, సో మనం చూస్తున్నాం ఇప్పటికే రఘురామకృష్ణరాజు కూడా ముద్రగడ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. మరికొంతమంది ప్రముఖులు కూడా చాలామంది ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు చెప్పినట్లుగా, ఇంతకుముందు మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడినట్లుగా, ఆయన గురించి నేను విన్న కొన్ని విషయాల్లో, నాకున్నటువంటి అతి తక్కువ ఈ ఎక్స్పీరియన్స్లో ఆయన చేసిన కాపు ఉద్యమాన్ని నేను చూశాను. ఆయన తీసుకున్నటువంటి చాలా బలమైన నిర్ణయాలు, ఆయన ఎదుర్కొన్న కొన్ని ఒడిదుడుకుల్ని మనం చూస్తూ వస్తున్నాం. కాపు సామాజిక వర్గంలోని కొంతమంది పెద్దల నుంచే ఆయన ఎదుర్కొన్నటువంటి కొంత వ్యతిరేకత కానీ, లేదంటే చివరి రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా వింటూ వస్తున్నాం. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు చెప్పినట్లుగా, ప్రకాష్ మాట్లాడినట్లుగా, ఆయన ఇంటికి వెళ్తే ఎవరు వెళ్ళినా సరే, మిత్రుల శత్రువుల ఎవరైనా సరే, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనే డిఫరెన్స్ ఉండేది కాదు. చాలా చిన్న స్థాయి వ్యక్తులు వెళ్ళినా సరే ఆయనే స్వయంగా వడ్డించేవారు. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, కనీసం కొన్ని 10 రకాల ఐటమ్స్ ఆ టేబుల్ మీద ఉంటాయని ఆయనే దగ్గరుండి వడ్డిస్తారని చెప్పేసి, ఒకవేళ తినకపోతేనో సరిగా నిజంగానే ఆయన ఫీల్ అవుతారని, ఫుడ్ వదిలేయకుండా తినాలని చెప్పి మేము తినలేం బాబోయ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పినా సరే కుదరదని చెప్పేసి మాట్లాడుతూ ఆయన వడ్డిస్తూ అలా తన ప్రేమను చూపిస్తారని, తన అంటే అతిథికి ఇచ్చేటువంటి మర్యాద విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరని చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లంచ్ అయినా, డిన్నర్ అయినా కొన్ని 10 రకాల వంటకాలు ఆయన వండి పెడుతూ ఉంటారని కూడా చెప్తూ వస్తుంటారు. ప్రకాష్ ఉన్నారు, ఇంకా ప్రకాష్తో మనం మాట్లాడదాం. ప్రకాష్, ఇప్పుడు మరి హాస్పిటల్ వద్దకు ఎవరెవరు వెళ్తున్నారు? ఆయన అక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు? అక్కడికి ప్రముఖులు ఎవరైనా వెళ్తున్నారా? మరి తదనంతర కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయా మనకి?
అందులో ఇప్పటికే అందరూ కూడా కొంతమంది హాస్పిటల్కి అయితే వెళ్లేందుకు కొంతమంది బయలుదేరుతున్నారు. కానీ గిరి మాత్రం ఎవరో కూడా రావద్దంటూ కూడా అతనైతే చెప్పుకొస్తున్నారు. అంటే హైదరాబాద్ నుంచి రావాలి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడైతే ఆయన తుది శ్వాస విడిచారు. చికిత్స పొందుతూ కూడా గత కొన్నాళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చికిత్స పొందుతూ ఈ రోజు ఏదైతే సింధు హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ వద్ద తన అభిమానులతో పాటు కొంతమంది అక్కడ ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ కెల్లంపూడి నుంచి కూడా కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కూడా ఈ సమాచారంతోనే కొంతమంది చెప్పకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. అంటే అక్కడ ముందుగానే వాళ్ళకి సమాచారం ఉదయం వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా వైద్యులు ముందుగానే సూచించారు, పరిస్థితి విషమంగా ఉంది, వెంటిలేటర్ పై ఉన్నారని కూడా చెప్పిన నేపథ్యంలోనే నిన్న సాయంత్రమే కొంతమంది బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జరిగినప్పుడు ఏదైతే కొంచెం అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉన్నప్పటికీ కొంచెం ఆల్మోస్ట్ ఇంత అతను చనిపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొచ్చారు. అంటే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకురావాలి. ఇప్పటికే కెల్లంపూడిలో తన నివాసం వద్ద అయితే విషాద ఛాయలు అల్లుకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు అక్కడ కొంతమంది బంధువులు అందరూ కూడా కెల్లంపూడి స్వగ్రామానికి అయితే చేరుకుంటున్నారు. ఆ ఇంటికి అయితే భారీ ఎత్తున ఇప్పుడైతే వస్తున్నటువంటి పరిస్థితి పక్కన కనపడుతుంటే హైదరాబాద్ నుంచి తన భౌతిక కాయాన్ని తీసుకొచ్చేందుకు పక్కన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా ప్రాసెస్ పడే అవకాశం ఉంది. ఈ రోజు 1 గంట తర్వాత తన యొక్క భౌతిక గాయం అయితే అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. రేపు ఉదయం 12 లేదంటే 11:10 టైంకల్లా ఇంటికి చేరుకునే కూడా అవకాశం అయితే ఉంటుందని కూడా వాళ్ళకి సంబంధించిన అనుచరులు చెప్తున్నటువంటి వెర్షన్. అంటే ఈయన అంటే ప్రధానంగా అక్కడి నుంచి రావాలి అంబులెన్స్ లో, ఇక్కడ నుంచి భౌతికాయాన్ని ఇక్కడ కెల్లంపూడి స్వగ్రామానికి తీసుకుని వస్తారు. ఆ స్వగ్రామంలోనే తన అంత్యక్రియలు కూడా పూర్తి అవే అవకాశాలు కూడా అక్కడే మొత్తం అన్ని కూడా చేసే ఏర్పాట్లు కూడా మరో పక్క కనబడుతుంది. ఎందుకంటే అక్కడ కెల్లంపూడి వద్ద ఆయన నివాసం ఇంటి వెనకాల ప్రాంతం ఉంది. అక్కడ ఆయనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా అప్పట్లో కూడా చెప్పారు. అటువంటి విధంగానే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆయన భౌతిక గాయం రేపు కెల్లంపూడి తన నివాసానికి కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున రేపు ఆ కెల్లంపూడి అంతా కూడా కన్నీటి సముద్రంగా ములిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పాలన్నందు. ఏదేమైనా ఆయన మరణం తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా తనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఈ విధంగానే గుర్తు చేసుకుంటూ, అలాగే వారి అనుభవాలను అయితే ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీటి సముద్రం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి మరి కుటుంబ సభ్యులు మరి అక్కడికి హాస్పిటల్ ఇప్పటికే గిరితో పాటు అలాగే ఆ క్రాంతి కూడా హైదరాబాద్ బయలుదేరినట్టు తెలుసుకొస్తుంది. తన కుమార్తె అలాగే మరొక కుమారుడు ఇక్కడ ఉంటారు, ఇంటి వద్ద కెల్లంపూడిలోనే ఉంటారు. కొంచెం అతను ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి తను వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ ఉండే అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఏదేమైనా మొత్తం కెల్లంపూడే కాదు కాకినాడ జిల్లా అంతా కూడా ప్రస్తుతం విషాదంతో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు మనం ప్రధానంగా చెప్పవచ్చు నందు. మరి చూడాలి మరి రేపు ఏ టైంకి వస్తుంది ఏంటనేది కూడా రేపు భారీ ఎత్తున వైసీపీ నేతలు కావచ్చు అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి నివాళులు అర్పించేందుకు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుంటారు. ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు కూడా ఆయన చివరి చూపు చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా రేపు కెల్లంపూడిలో తన నివాసం అంతా అభిమానులతోని మొత్తం అతనికి సంబంధించిన కుటుంబీకులతోని కూడా చాలా అక్కడ మొత్తం భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అతనికైతే ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నేపథ్యంలోనే మరో పక్కన అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే దిశగా కూడా చేయాలంటూ కూడా పలు సూచనలు కూడా పోలీసులు అధికారులు కూడా వెళ్ళినట్టు కూడా తెలుసుకొస్తుంది. మరి చూడాలి రేపు భారీ ఎత్తున జరగబోయే రాబోయే భారీ ఎత్తున తరలి వస్తారు. అటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి రేపు 10-11 ఆ టైం కల్లా ఆయన భౌతిక హైదరాబాద్ నుంచి కెల్లంపూడి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్ కనపడుతున్నాయి నందు. థ్యాంక్ యూ ప్రకాష్, ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలామంది ప్రముఖులు ఇంకా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు అనే వివరాలని, అలాగే ఆయన తదనంతర కార్యక్రమాలు, ఆయన పార్థివ దేహానికి తదనంతర కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనే వివరాలు అన్నీ కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయొచ్చు.